ఆంధ్రప్రదేశ్లో 1983 తర్వాతన 2014-15 అనుకోవాలి. ఎందుకంటే 83లో ఎన్టీ రామారావు ఎవరిని పెట్టినా వాళ్ళు గెలిచేశారు. అసలు ఎమ్మెల్యే ఏంటి వాళ్ళు అనుకునేటటువంటి స్టేజ్. తర్వాత 85కి వచ్చేటప్పటికి కాస్త చూసి పెట్టుకున్నారు. తర్వాత అంతా కూడా కాస్త పోటీలు కథ నడిచినాయి. కాంగ్రెస్ పార్టీకైనా అంతే. అయితే 2019లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎవరు పెడితే వాళ్ళు గెలిచేశారు. చిన్న పెద్ద లెక్క లేదు. ఏమీ లేనటువంటి వాళ్ళు కూడా ఘన విజయాలు సాధించేశారు ఆ టైంలో. అదే గొప్ప విశేషం అనుకుంటే, అంటే ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ అవకాశం వచ్చిందంటే ఇప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ రికార్డులను తిరగరాశారు. ఊరు పేరు అన్నటువంటిది కూడా సరిగ్గా ప్రజలకు తెలుసా లేదా అన్నట్టు కూడా దశ నుంచి, అంటే ఒక నార్మల్ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లను కూడా పెద్దవాళ్ళ మీద పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్టు, అక్కడ ఉన్నటువంటి మంత్రిగా చేసిన వెల్లంపల్లిని తీసేసి అక్కడ ఒక నార్మల్ కార్పొరేటర్గా పనిచేసిన అతన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఇచ్చాడు సీటు. నెల్లూరు నారాయణ లాంటి వాళ్ళ మీదన ఓ ముస్లిం వ్యక్తికి ఇచ్చుకొచ్చారు. అట్లాంటి వాళ్ళు గెలిస్తే తను రికార్డ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఎవరిని పెడితే వాళ్ళు గెలిచారు, పవన్ కళ్యాణ్ ఎవరిని పెడితే వాళ్ళు గెలిచారు. అంటే టైం అన్నమాట. ఇక్కడ జగను సంక్షేమ పథకాల డబ్బులు ఇచ్చాడు, చివరిలో డబ్బులు పంపిణీ చేశాడు, ఇంటికి ప్రతి మనిషికి 2000 రూపాయలు చొప్పున. ఎక్కడా ఆగల. అన్నీ చేసిన ఓడడం ఒక ఎత్తు, గ్రౌండ్ పోల్ మేనేజ్మెంట్తో కూడా సంబంధం లేకుండా గెలిచేయడం అన్నటువంటి మరొక ఎత్తు. అంటే అంతటి ద్వేషం జగన్ మీద ఉందన్నమాట.